హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనందరం కరోనా టైంలో ఎవరు ఎంత సేవలు చేశారు దేశానికి, ఎవరు ఏవి డొనేట్ చేశారు, ఏవి ఎంతంత అంబులెన్స్లు పెట్టారు, ఎంతంత మందిని విమానాల్లో తరలించారు, వాళ్ళకి బస్ టికెట్లు కొనిచ్చారు, లేకపోతే వలస కూలీలకి వాళ్ళ ఊర్లు వెళ్ళిపోవడానికి ఎన్ని బస్సులు వేశారు, ఎంత సరుకులు ఇచ్చారు అని మనందరికీ తెలుసు. ఒక ప్రళయం వస్తే ఇంతమంది వచ్చి ఇట్లా ఆదుకుంటారా అనేది మన కరోనా టైంలో కూడా, హుదూద్ తుఫాన్ తర్వాత కరోనా టైంలో కూడా మనకు అర్థమైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం కోసం, ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళకి మనం చిరంజీవి గారిని చూసాం. పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది గవర్నమెంట్. అందరికీ చాలా గర్వమైన విషయం, అందరం చాలా ఆనందించదగ్గ విషయం. దాని గురించి నేను ఇవాళ ఏం మాట్లాడతాను అంటే, సోను సూద్ కూడా అందరికంటే మించి చేశాడు. ఆయన నెల్లూరుకి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చారు, అంబులెన్స్లు కొనిచ్చారు. వైజాగ్ దగ్గర ప్రెగ్నెంట్ లేడీలు ఎవరు వెళ్ళలేను, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఆ దోవ వేయటం కూడా చేతకాని వాళ్ళకి ఒక రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. ఒక ముంబైకే తన పరిమితం కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట సోను సూద్ మొత్తం ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ, ఇక్కడ బలానా చోట నేను బస్సులు పెట్టాను, బలానా చోట అంబులెన్స్లు ఉన్నాయి, బలానా చోట ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చాను, బలానా చోట నేను విమానాల టికెట్లు తీసాను, ఒక విమానాలు బుక్ చేసేసి ప్రజలందరినీ ఎక్కించి పంపించారు. మరి అలాంటి గొప్ప ఉపకారం చేసిన ఆయన ఎలా మర్చిపోయారండి? పార్టీలకు అతీతంగా చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన వాళ్ళ అక్క ఏదో ఎలక్షన్లో నుంచింది, దానికోసం అని చెప్పి ఆయనకి ఏమైనా ఇవ్వకపోయారా అంటే అది కాదు అక్కడ జరిగింది. ఆయన ఎలక్షన్లో నుంచునే వ్యక్తి కాదు, ఎక్కడ పోటీ కోసం నాకు ఓట్లు వేస్తారు ఈ ప్రజలని చెప్పి సహాయం చేయలేదు. కట్టుబట్టలతో రోడ్డు మీద నుంచుని ఒక షార్టు టీషర్ట్ వేసుకుని ప్రజల్ని ఎక్కడ ఆగకుండా తన హోటల్స్లో కూడా అట్టి పెట్టుకుని తన హోటల్లో భోజనాలు వండించి అవి ప్యాకింగ్లు చేసి మొత్తం కరోనా వెళ్ళిపోయేదాకా సోను సూద్ అనే వ్యక్తి పేపర్లలో ఉన్నారు, ఆయన పేర్లు పెట్టుకున్నారు. మరి ఇంతమంది ఉపకారం పొందిన మనుషులు అందరూ ఆయన గురించి లక్షల్లో జనాలు తరలి వెళ్ళారు. ఒక్క మనిషి అన్న సోను సూద్కి అవార్డు రాలేదని కానీ, ఆయనకు కూడా ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని కానీ, అవార్డు అంటే ఆయనకేదో ఆయన చేసిన పనిని తక్కువ చేసి మనం అవార్డు ఇవ్వలేదు కాబట్టి ఆయన రేపొద్దున సేవ చేయడానికి కాదు. ఏదైనా మనం ఒక ఇచ్చాము అంటే అది ప్రోత్సహించడం. ఒక మనిషిని మనకి చిరంజీవి గారికి వచ్చారంటే రేపు ఏదన్నా మనకి ప్రళయం వచ్చినప్పుడు ఆయన మన వెనకాల ఉంటారు. బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు, ఎంతోమందికి ఉపకారం చేశారు. అలాగే ఆయన తర్వాత అదే రేంజ్లో అంత గొప్పగా పలికిన సోను సూద్ జనాలకు ఎందుకు కనపడలేదు, మన ప్రభుత్వానికి ఎందుకు కనపడలేదు? కనీసం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన ఆంధ్రాకి, తెలంగాణకి, మహారాష్ట్ర, లేకపోతే తమిళనాడు ఇన్ని ఉన్నాయి, దేనికి దానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆయన్ని పిలిపించి సన్మానం చేసి ఆయన్ని ఒక మెమొంటో ఇచ్చి సత్కరించి ప్రతి ముఖ్యమంత్రి ఆయనతో ఫోటో దిగచ్చు. ఎందుకంటే ఆయన రియల్ హీరో. మనకి ఓట్ల కోసం అని చెప్పి రాజకీయ నాయకులు ఆ నెల రోజులో 2 నెలల్లో కనపడి మనకి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మీకు ఇంటికి అవి ఇస్తాం అని చెప్తారు. కానీ ఒక కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో జనాలు కొట్టుమిట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇక్కడ ఉండిపోయిన జనాన్ని ఒక విమానాలు వేసి తరలించాడు అంటే రియల్ హీరో సోను సూద్ అని నేను చెప్తాను. అలాంటి వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా సత్కరిస్తే బాగుంటుందని నాకు చిన్న అనిపించి మీ అందరితో పంచుకోవాలనిపించింది. కానీ మనలాంటి వాళ్ళం కూడా బయటకు వచ్చి ఈయన ఇంత గొప్పగా చేశాడు, మరి పేపర్లలో మీడియాలన్నీ ఉన్నాయి, దాన్ని ఏమంటారు, ఉపకారం పొందిన వాళ్ళు కూడా ఆయనకి ఏదన్నా ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయనకి ఏదన్నా ఇట్లాంటి చిన్న సత్కారాలు చేస్తే బాగుండేదేమో అనిపించింది. అంతకంటే ఏం లేదు. ప్రళయాలు వచ్చినప్పుడే హీరోలు బయటకు వస్తారు అన్నట్టుగా
ఆ నిజమైన హీరో, రియల్ హీరో సోనూ సూద్ అని నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఏ ఊరితోనూ సంబంధం లేదు. ఆయన పుట్టింది, పెరిగింది ఎక్కడో మనకు సంబంధం లేదు. కానీ ప్రతి ఊరు వెళ్ళాడు, ప్రతి చోట సహాయం చేశాడు. నేనున్నాను అని చెప్పి లక్షలు పోసి ఏరోప్లేన్లలో మనుషులందరినీ ఎక్కించి, ఎప్పుడు విమానాలు ఎక్కని వాళ్ళని కూడా విమానాలు ఎక్కించి పంపించారు. మంచి మంచి ఖరీదైన భోజనం వండించారు తన హోటల్లో తనతో పాటే ఆ కూలీల్ని, నిలవ కూలీలు, ఏదైనా వలస కార్మికులు ఉంటే వాళ్ళని కూడా తన హోటల్లో అట్టి పెట్టుకుని పంపించడం జరిగింది ఆయన బస్సులేసి. ఇలాంటి గొప్ప వ్యక్తులకు కూడా అవార్డులు వచ్చి, ఇలాంటి వాళ్ళు గిన్నెస్ బుక్ రికార్డులు ఎక్కేవాళ్ళు. ఏదో సైకిల్ ఆపకుండా 24 గంటల తొక్కటాలు, అది ఎవరికి వాళ్ళ వరకే ఉపయోగం అని నేనైతే అంటాను. ఒక మనిషి సైకిల్ 24 గంటలు తగ్గినందుకు గిన్నీస్ బుక్ ఇవ్వడమో దేనికి ఇస్తే తన వరకే ఉపయోగపడుతుంది. అలాంటిది ప్రజలందరికీ ఉపకారం చేసే మనిషికి ఇస్తే అది మనందరం ఆయన్ని సత్కరించిన వాళ్ళం అవుతామని చిన్న బాధ కలిగి ఆయనకి ఇవ్వలేదని మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఓకేనా? బాయ్ అండి.